కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలు భావిస్తున్నారని తెలిపారు. అన్నిటికీ అనుకూలమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరామన్నారు. తమ ప్రభుత్వం గడీల మధ్య లేదని ప్రజల మధ్య ఉందని చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ 2024 పాలసీ రిలీజ్ చేశారు సీఎం. ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామని చెప్పారు. గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అన్నది ప్రభుత్వ విధానమని తెలిపారు. వ్యవసాయం మన కల్చర్ అని, దాన్ని వదలొద్దన్నారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం చేయాలని, మరికొందరు ఇతర ఉపాధి అవకాశాల వైపు మళ్లాలని సూచించారు సీఎం. కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. 6-7 నెలల్లో యాదాద్రి థర్మల్ ప్లాంట్ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. అభివృద్ధి కొనసాగాలంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణాలు ఎక్కువ జరిగాయంటూ కేటీఆర్ విమర్శించడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గాంధీని నాశనం చేసి కార్పొరేట్ హాస్పిటల్స్లకు లబ్ధి చేకూర్చేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు దామోదర. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరమ్మ కుటుంబంపై బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు మంత్రి సీతక్క. ఇష్టారాజ్యంగా మాట్లాడిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించిన సీతక్క 40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిక ఇచ్చిన తర్వాత యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం, స్వర్ణ తాపడం, వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. అన్నదాన సత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై మంత్రి రివ్యూ చేశారు. యాదగిరిగుట్ట దగ్గర దేశంలోనే అతి పొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. భద్రాచలం, రామప్ప, కీసరగుట్ట ఆలయాల అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు మంత్రి సురేఖ. బీజేపీ నేతలు గాడ్సెల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హనుమకొండలో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. కుల మతాల పేరుతో బీజేపీ చిచ్చు పెడుతోందని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్. పిడికెడు మందున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ భయపడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓవైసీకి భయపడే ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపలేదన్నారు. మా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు విమోచన వేడుకలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కరీంనగర్లో విమోచన దినోత్సవంపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి. తెలంగాణ చరిత్రను ప్రభుత్వం భవిష్యత్ తరాలకు తెలియజేయకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని మోదీ 100 రోజుల పాలన ట్రైలర్ మాత్రమేనన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 100 రోజుల్లో మోదీ చారిత్రక వికసిత్ భారత్ దిశగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 6 గ్యారంటీల పేరుతో 3 రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు లక్ష్మణ్. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది హైకోర్టు. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు జిల్లా బీఆర్ఎస్ నేతలు. దీన్ని విచారించిన హైకోర్టు పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతి ఇస్తామని ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకోవడం ఏంటని నిలదీసింది. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేయాలని ఆదేశించింది. ₹1,00,000 నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు.
కొత్తగూడెం జిల్లాలో హార్టికల్చర్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బాధితుడి నుంచి 1,14,000 లంచం తీసుకుంటూ హార్టికల్చర్ ఆఫీసర్ సూర్యనారాయణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డ్రిప్ ఇరిగేషన్ పర్మిషన్ కోసం బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. కొత్తగూడెం కలెక్టరేట్ లో సోదాలు నిర్వహించి సూర్యనారాయణను పట్టుకున్నారు ఏసీబీ ఆఫీసర్స్. ఆఫీసర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ రమేష్.